హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా రైతులు వాళ్ళ పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి ఎందుకు కష్టమవుతుందో ఒక్కసారి కూడా నువ్వు కనీసం ఒక వివరణ తీసుకోకపోతేవి, కనీసం ఒక రివ్యూ చేయకపోతేవి, ఇక్కడ ఏమవుతుందో కూడా కనుక్కోకపోతుంది మంత్రి గారు. మరి ఈ విధంగా మీరు ఏదో హైదరాబాద్లో ఉండి అన్ని జరుగుతున్నాయి అంటే నియోజకవర్గం పట్టించుకునే వాళ్ళు ఎవరు? అసలు పట్టించుకునే బాధ్యత మీకు లేదా? ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, మంచి బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి. మళ్ళీ అది కాకుండా ఇదివరకు చేసిన బీఆర్ఎస్ పార్టీ కన్నా మంచి మార్పుల కోసం అని చెప్పి కూడా మీరు మాట్లాడడం జరిగింది. మరి మార్పు అంటే ఈ మార్పా లేకపోతే ఇంకా మంచి మార్పు అనేది ప్రజలు వాళ్ళ మౌనం అడుగుతున్నారు. అయ్యా మరి మీరు ఉన్నప్పుడు బాగుండే, వాళ్ళు మార్పు తీసుకొస్తామన్నారు, ఇంకా బ్రహ్మాండమైన మార్పు తీసుకొస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తుంటే మమ్మల్నికేమో ఇబ్బంది పెడుతున్నారు కదా అని చెప్పి మరి వాళ్ళ రైతాంగం అంతా కూడా మాట్లాడడం జరుగుతున్నది. ఇవాళ ఒకటి చెప్తున్నాను నేను, నిజంగానే ఇవాళ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కనుక రైతు పక్షపాతి కనుక ఏది ఉంటే, రైతులకు సహాయం చేయాలనుకుంటే, నిజంగానే రైతు ప్రభుత్వం కనుక ఏది ఉంటే, పోయినసారి పండించిన పంట ఏదైతే మిల్లులలో ఉందో అది బాయిల్డ్ రైస్ కానివ్వండి, రా రైస్ కానివ్వండి, వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలి. అది మీరు మహాసముద్రంలో పడతారా ఇంకేదో పడతారో మాకు సంబంధం లేదు, కానీ రైతులకు న్యాయం జరగాలంటే మాత్రం మీరు ఉన్న మిల్లులని కూడా వదలు ఖాళీ అయితే మిగతా వడ్లు ఏవైతే మనం కాంటా పెట్టలేదో అవన్నీ కూడా కాంటా పెట్టేసి తప్పకుండా మిల్లర్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దీని ప్రయత్నం చేయండి మొదలు. అదేవిధంగా మక్కల కోసం మీరు చాలా ప్రయత్నం చేస్తున్నారు, చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు, కానీ గిట్టుబాటు ధర కరెక్ట్గా వస్తలేదు. మక్కలకు ఖచ్చితంగా గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాకుండా మా ప్రాంతంలో కూడా ప్రత్యేకంగా పత్తి మిల్స్, అదేవిధంగా పృథ్వీడు పువ్వుది కూడా మనకు ఉంటుంది ఇక్కడ కొనుగోలు. తప్పకుండా అది కూడా 100% ఒక గింజ కూడా మరి మిగలకుండా కొనాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇది మంత్రి గారి నియోజకవర్గం కాబట్టి ఖచ్చితంగా రేపే, లేకపోతే వీళ్ళ సాయంత్రము కలెక్టరేట్లో ఎక్కడికి మీరు హుస్నాబాద్ దాకా వచ్చే అవసరం కూడా లేదు మంత్రి గారు, ఎందుకంటే మీకు కార్ టైర్లు అవుతాయి కావచ్చు, మాకు తెలియదు. హుస్నాబాద్ దాకానే వచ్చి మరి సిద్దిపేట దాంట్లో కలెక్టరేట్ లోపల ఒక రివ్యూ మీటింగ్ పెట్టి మొత్తం సిద్దిపేట జిల్లా లోపల ఏ విధంగా కొనుగోలు జరుగుతుంది, ఎంత ప్రొక్యూర్మెంట్ అయింది, ఇంకా రైతుల దగ్గర ఎంత ధాన్యం ఉన్నది, ఈ ధాన్యాన్ని కొనడానికి మనం ఏం చేయాలి, ప్రభుత్వం ఏ విధంగా పోవాలని చెప్పి ఒక విచారణ మాత్రం ఖచ్చితంగా మీరు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం, మేము డిమాండ్ కూడా చేస్తున్నాం. మాకు 2-3 రోజులప్పుడు కనుక మీరు విచారణ చేసి ఇవన్నీ కూడా రైతులకు ఇబ్బంది కాకుండా, ఎందుకంటే ఆల్రెడీ మనకు రోహిణి కార్డుతో వస్తుంది. రోహిణి కార్డుతో వచ్చేదంటే ఆల్రెడీ నారు పోసుకుని మొదలు పెడతారు మా దగ్గర రైతులందరూ కూడా. కాబట్టి ఈ కార్డు ఇంకా 2-3 రోజుల్లో మొదలైంది 25 మొదలవుతుంది. మరి 25 దగ్గరే ఉంది. ఇవాళ 18వ తారీఖు వాళ్ళ 2-3 రోజుల్లో మీరు నిర్ణయం తీసుకొని ఇమీడియట్గా వెంటనే దీన్ని చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. మీకు రైతు పక్షపాతం ఉన్నదని మాకు ముందరికెళ్ళి కూడా మేము కూడా రైతే అని తిరుగుతుంటారు. మీరు అప్పుడప్పుడు తలపాకు కట్టుకొని బ్రహ్మాండం, కానీ యాక్షన్ కాదు, మన యాక్టింగ్ కాదు, యాక్షన్ జరగాలని చెప్పి మేము కోరుతున్నాం. తప్పకుండా చేయాలని చెప్పి వెంటనే మీరు తలుచుకుంటే ఎంతసేపు అనేది పెద్ద పని, ఒక్క ఫోన్ కొడితే ఫోన్ కూడా అవసరం లేదు. సిద్దిపేట దగ్గర కలెక్టర్ దగ్గర కూర్చోరంటే తెల్లారు అన్ని కొనుగోలు మొదలు పెడతారు. కనీసం సిద్దిపేటకు సంబంధించిన హుస్నాబాద్కు సంబంధించిన రైస్ మిల్లర్ దగ్గర పాత వాటి కొనండి, కొంటే రైతులకు బాగుపడతారు. ఆ పనైనా చేయండి కనీసం. అది చేయక ఏం చేయక మేము చేస్తున్నాం అని చెప్పి దయచేసి ఫోజులు బంద్ చేసి వర్క్ ఫోజులకు రావాలని చెప్పి మేము కోరుతున్నాం. జై తెలంగాణ.